ఏపీ తెలంగాణ మధ్య విభజన సమస్యలపై సమావేశమైంది త్రిసభ్య కమిటీ. రాజ్భవన్లో గవర్నర్ నరసింహన్ అధ్యక్షతన కమిటీల సమావేశం జరుగుతోంది. మన రాష్ట్రం నుంచి మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు జి వివేక్ హాజరవ్వగా ఏపీ నుంచి మంత్రులు యనమల, అచ్చెన్నాయుడు, చీఫ్ విప్ కాల్వ శ్రీనివాస్ హాజరయ్యారు. విభజన సమస్యలపై ఏర్పాటైన కమిటీలు ఇప్పటికే 2 సార్లు సమావేశమయ్యాయి. ఇవాళ జరిగే భేటీలో ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగుల విభజన, సెక్రటేరియట్ ఉద్యోగుల బైఫర్కేషన్, 9, 10 షెడ్యూళ్ల విభజనపై చర్చించనున్నారు. ఏపీ తెలంగాణ మధ్య విభజన సమస్యలపై సమావేశమైంది త్రిసభ్య కమిటీ. రాజ్భవన్లో గవర్నర్ నరసింహన్ అధ్యక్షతన కమిటీల సమావేశం జరుగుతోంది. మన రాష్ట్రం నుంచి మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు జి వివేక్ హాజరవ్వగా ఏపీ నుంచి మంత్రులు యనమల, అచ్చెన్నాయుడు, చీఫ్ విప్ కాల్వ శ్రీనివాస్ హాజరయ్యారు. విభజన సమస్యలపై ఏర్పాటైన కమిటీలు ఇప్పటికే 2 సార్లు సమావేశమయ్యాయి. ఇవాళ జరిగే భేటీలో ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగుల విభజన, సెక్రటేరియట్ ఉద్యోగుల బైఫరికేషన్, 9, 10 షెడ్యూల్ విభజనపై చర్చించనున్నారు. ఇక మరిన్ని డీటెయిల్స్ శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్, చెప్పండి, త్రిసభ్య కమిటీ భేటీలో ముఖ్యంగా ఏ అంశాలు చర్చకు రానున్నాయి? అంటే 3వసారి ఇది సమావేశం. ఇవాళన్నా కొన్ని కీలక నిర్ణయాలు ఏమన్నా తీసుకొని ఉన్నారా? రాధిక, కొద్దిసేపటి క్రితమే త్రిసభ్య కమిటీలు, ఇరు రాష్ట్రాల త్రిసభ్య కమిటీల సమావేశం ప్రారంభమైంది. ఈరోజు సెక్రటేరియట్కు సంబంధించినటువంటి విభజనపై ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల అనుసారం 2 రాష్ట్రాలకు సంబంధించి సెక్రటేరియట్ విభజన జరిగింది. మనకేమో ఏబిసిడి బ్లాకులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కేటాయించారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కేమో నార్త్ హెచ్ బ్లాక్, అదేవిధంగా జేకేఎల్ బ్లాకులు కేటాయించారు. కాబట్టి ప్రస్తుతానికైతే ఏపీకి సంబంధించినటువంటి సెక్రటేరియట్ అంతా కూడా అమరావతికి తరలి వెళ్ళింది. అక్కడి నుంచే వారంతా కూడా పరిపాలన కొనసాగిస్తున్నారు. కాబట్టి ఉమ్మడి రాజధాని 10 ఏళ్ల పాటు ఇద్దరికి కూడా ఈ సెక్రటేరియట్ ఉపయోగపడాలని చెప్పి గతంలో వారి సేవలు ఉపయోగపడాలనుకున్నారు. కానీ వారు అక్కడికి షిఫ్ట్ అయిన తర్వాత ప్రస్తుతం ఏపీకి కేటాయించినటువంటి సెక్రటేరియట్ ఖాళీగా ఉంది. దాని మెయింటెనెన్స్ కూడా చూడడం లేదు. బిల్డింగ్లంతా కూడా ఖరాబ్ అవుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి కేటాయించాలని చెప్పి ముఖ్యమంత్రి ఇదివరకే ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై గవర్నరు, ఇరువురి మధ్య సంధానకర్తగా గవర్నర్ వ్యవహరిస్తున్నారు. కాబట్టి గవర్నర్ సమక్షంలో ఇరు రాష్ట్రాల త్రిసభ్య కమిటీలు ఈరోజు సమావేశమై ఏపీ సెక్రటేరియట్కి సంబంధించినటువంటి భవనాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కేటాయించాలని కోరేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో కూడా ఈ అంశాన్ని ఏపీ ప్రభుత్వం ముందుంచారు. అయితే దీనిపై ఏపీ త్రిసభ్య కమిటీ మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకుంటాం, ఆ తర్వాత మీకు చెప్తామన్నారు. కానీ 2 దఫాలుగా మీటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. ఈరోజు మొత్తానికి సమావేశమైంది. మరి ఈరోజు ఏపీ సెక్రటేరియట్కి సంబంధించినటువంటి భవనాలు తెలంగాణ రాష్ట్రానికి కేటాయించేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఎందుకంటే వారు అక్కడ ఆల్రెడీ అమరావతిలో పరిపాలన కొనసాగిస్తున్నారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి భవనాల వల్ల ఉపయోగం లేదు. ఇప్పటివరకు అయితే కరెంటు బిల్లు కూడా కట్టే పరిస్థితి లేదు. అక్కడ ఉన్నటువంటి వారి సిబ్బంది కూడా జీతాలు ఇవ్వట్లేదు. మరోవైపు వాటర్ బిల్లు కూడా ఏపీ సెక్రటేరియట్కు కేటాయించినటువంటి భవనాలకు కట్టడం లేదు. కాబట్టి వారంతా కూడా పక్కకు, అంటే దాన్ని వదిలేసినట్టుగా ఉంది. కాబట్టి మాకు కేటాయించాలనేటువంటి విజ్ఞప్తిని ఆ ప్రభుత్వానికి చేశారు. ఈరోజు జరిగేటువంటి సమావేశంలో దీనిపై ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. మరోవైపు కొత్త సెక్రటేరియట్ నిర్మాణం చేపట్టాలని చెప్పి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొన్ని కారణాల వల్ల ఆగింది. కొంత కోర్టులో కూడా ఈ విషయం ఉంది. కాబట్టి త్వరలోనే ఏపీ కొత్తగా సెక్రటేరియట్ నిర్మించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఆ భవనాలు కేటాయిస్తే వాటిని, అదేవిధంగా తెలంగాణకు ఉన్నటువంటి భవనాలను కొన్ని రోజులు వాడుకొని తర్వాత కూల్చి కొత్త సెక్రటేరియట్ నిర్మించాలనేటువంటి ఆలోచన ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి దీనిపై కూడా ఒక నిర్ణయం ఈరోజు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇంకా మిగతా విషయాలకు వస్తే కనుక 4వ తరగతి ఉద్యోగులు, మన తెలంగాణ సెక్రటేరియట్లో పనిచేస్తున్నటువంటి 4వ తరగతి ఉద్యోగులు ఏపీ సెక్రటేరియట్లో పనిచేస్తున్నారు. అంటే రోజు అమరావతి వెళ్తున్నారు. అమరావతిలో శనివారం, ఆదివారం సెలవులు. కాబట్టి ఆదివారము సాయంత్రం వెళ్ళి సోమవారం తర్వాత శుక్రవారం వరకు కూడా అక్కడ విధులు వాళ్ళ డ్యూటీ చేసుకొని శనివారం తిరిగి వచ్చేటువంటి, శుక్రవారం నైటు హైదరాబాద్కు వచ్చేటువంటి పరిస్థితి. 2 రోజులు సెలవు కాబట్టి కొంత ఈజీగా ఉన్నప్పుడు కూడా పరిపాలనలో ఇక్కడ ఇండ్లు అక్కడ ఉద్యోగం అనేటువంటి
పరిస్థితి కాబట్టి మాకు ఖచ్చితంగా ఏపీకి కేటాయించినటువంటి 4వ తరగతి ఉద్యోగులని తెలంగాణ సెక్రటేరియట్ కానీ లేదంటే ఇతర డిపార్ట్మెంట్లలో పనిచేసే వీలు కల్పించాలని చెప్పి వారు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. గతంలో సెక్రటేరియట్లో కూడా అర్ధనగ్న ప్రదర్శన చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు. మరోవైపు సీఎం కాన్వాయ్కి అడ్డు తగిలినటువంటి పరిస్థితి కాబట్టి ఈ అంశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. ముఖ్యమంత్రి కూడా వారికి హామీ ఇచ్చారు. దీనికి సంబంధించి కొంత కసరత్తు జరుగుతుంది. సెక్రటేరియట్ లో అవసరమైతే ఖాళీలు ఎక్కడ ఉంటే వారిని అక్కడ భర్తీ చేస్తాం. ఎందుకంటే 600 నుంచి 800 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరందరూ కూడా ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ కావచ్చు, మిగతా ప్రభుత్వ సలహాదారు వివేక్ను వీళ్ళందరూ కూడా కలుస్తూ తమ యొక్క విజ్ఞప్తి చెప్తున్నారు. కాబట్టి వీరిపై కూడా ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇక మరొక అంశం ఏంటంటే 2 రాష్ట్రాల విభజనలకు సంబంధించి 9, 10వ షెడ్యూల్ 9 షెడ్యూల్లో కొన్ని విభజనకు సంబంధించినటువంటి అంశాలు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. ముఖ్యంగా కంపెనీలు, అదేవిధంగా కంపెనీలకు సంబంధించి 9వ షెడ్యూల్ ఆర్టీసీ లాంటి కంపెనీలు ఉన్నాయి కాబట్టి, కార్పొరేషన్లు ఉన్నాయి కాబట్టి వీటిని విభజన చేయాలని చెప్పి ఈరోజు జరిగేటువంటి చర్చలో కీలక అంశంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే శీలాబేడి కమిటీ కూడా ఉంది. విభజనకు సంబంధించినటువంటి కొంత కసరత్తు జరుగుతుంది. 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆస్తులు కావచ్చు, ఆదాయం కావచ్చు పంపిణీ చేయాలి. బస్సుల పంపకాలు కొన్ని అయినప్పుడు కూడా కొన్ని చోట్ల ఆస్తులు మిగిలి ఉన్నాయి. వాటిని కూడా పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశగా ప్రభుత్వ ప్రయత్నాలు చేస్తుంది. ఈరోజు జరిగేటువంటి త్రిసభ్య కమిటీలో ఈ అంశం కూడా చర్చకు వస్తుంది. ఇక దీంతోపాటు 10వ షెడ్యూల్కు సంబంధించి శిక్షణ సంస్థలు ఉన్నాయి. దాదాపుగా 145 నుంచి 150 వరకు శిక్షణ సంస్థలు ఉన్నాయి. వీటి విభజన కూడా చేయాలి. ఈ అంశం కూడా కొంత కోర్టు పెండింగ్లో ఉంది. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తుంది. ఎక్కడైతే నిర్మాణం చేసి శిక్షణ సంస్థలు ఉన్నాయో అవన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందుతాయని చెప్పి విభజన చట్టంలో ఉంది. కాబట్టి హైదరాబాద్లో ఉన్నటువంటి శిక్షణ సంస్థలన్నీ మావే, మీ ఏపీలో ఉన్నటువంటి శిక్షణ సంస్థలు మీ అవుతాయని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తుంది. మరి ఈ కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఈ అంశం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ఈ అంశం కూడా పరిష్కరించుకోవాలనేటువంటి అభిప్రాయానికి ఇరు రాష్ట్రాల త్రిసభ్య కమిటీలు వచ్చేటువంటి అవకాశం ఉంది. మొత్తంగా 2 రాష్ట్రాల విభజనకు సంబంధించి అటు కొంత నీటి కేటాయింపుల విషయంలో కూడా కొంత గందరగోళం ఉన్నప్పుడు కూడా ఆ అంశాలు కూడా చర్చకు ఇప్పుడు ప్రస్తుతానికి రాకున్నప్పుడు కూడా కీలకమైనటువంటి అంశాలు 4వ తరగతి ఉద్యోగులు కావచ్చు, అదేవిధంగా సెక్రటేరియట్ భవనాల కేటాయింపుకు సంబంధించి కావచ్చు, దీంతోపాటు సెక్రటేరియట్ స్టాఫ్ కూడా కొంత పూర్తిస్థాయి విభజన జరగలేదు అంశం కావచ్చు, 9, 10 షెడ్యూల్ కావచ్చు. ఇంకొక అంశం కూడా ఉంది. ఏపీ సంబంధించినటువంటి ఉద్యోగులు మన విద్యుత్ సంస్థలో, కరెంటు సంస్థలో పనిచేస్తూ వస్తున్నారు. వాళ్ళు కూడా ఏపీకి వెళ్ళిపోతామని చెప్పి మన రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. కానీ అక్కడ వాళ్ళు తీసుకునేందుకు సిద్ధంగా లేరనేటువంటి అభిప్రాయాన్ని వారు చెప్తూ వస్తున్నారు. చాలా ఇప్పటికీ 2 సార్లు మీటింగ్ జరిగినప్పుడు కూడా రాజ్భవన్కు వాళ్ళు వచ్చి ఏపీకి సంబంధించినటువంటి ఉద్యోగులు మేము అక్కడికి వెళ్తాం, మాకు అవకాశం కల్పించండి, మాకు ఇబ్బందులు అవుతున్నాయి, ఇక్కడ ఉద్యోగం లేకుండా ఖాళీగా ఉన్నాం కాబట్టి మా సేవలు ఉపయోగించుకోవాలి ఏపీ, కాబట్టి ఆ దిశగా మీ ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాకు సహకారం అందించాలని బారుకోరారు. ఇట్లా విభజనకు సంబంధించినటువంటి అన్ని సమస్యలు ఉన్నాయి. వీటిని పరిష్కరించాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసే విధంగా ప్రయత్నాలు చేశారు. గవర్నర్ కూడా దీంట్లో వారిద్దరి మధ్య సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి త్రిసభ్య కమిటీలతో చర్చించి ఒక్కొక్క స్టెప్ పడేటువంటి అవకాశం ఉంది. గతంలో 2 సమావేశాల్లో ఫెడరేషన్కి సంబంధించినటువంటి కుల సంఘాలకు సంబంధించినటువంటి వారి విభజన కూడా పూర్తయింది. కాబట్టి ఈసారి కొన్ని అంశాలు పరిష్కరించే అవకాశాలు ఉన్నాయి. విభజన కనుక ఇలాగే అంటే సమస్యలు ఉంటే కనుక కోర్టులకు వెళ్ళడం, ఇరు రాష్ట్రాల మధ్య కొంత విమర్శలు చేసుకోవడం ఇది మంచి పద్ధతి కాదు. ఇద్దరం పరిష్కరించుకుందామనేటువంటి అభిప్రాయంతో 2 రాష్ట్రాలు ఉన్నాయి. కాబట్టి ఈ విభజన సంబంధించినటువంటి సమస్యలు ఇప్పుడు కాకపోయినా ఇప్పుడు ఈ రోజు 1-2 అంశాలు పరిష్కరించుకున్నా రానున్నటువంటి రోజుల్లో మరికొన్ని సమావేశాలు కూడా ఒక క్లారిటీ వచ్చి పంపకాలకు సంబంధించినటువంటి ఈజీగా ప్రాసెస్ పూర్తి చేసుకునేందుకు ఎవరికి వారికి ప్రయత్నిస్తున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. గవర్నర్ కూడా ఈ విషయంలో ఆయన చాలా ముందాగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి 2 రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలి. వీరు ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు విమర్శలు చేసుకుంటే బాగుండదు అనేటువంటి అభిప్రాయానికి గవర్నర్ వచ్చున్నారు. కాబట్టి ఈ త్రిసభ్య కమిటీల భేటీలో ఆయన కీలకంగా వ్యవహరిస్తున్నారు. మరి చూడాలి, సెక్రటేరియట్ బిల్డింగ్లే ఈరోజు కీలకంగా అంశంగా మారేటువంటి అవకాశం ఉంది. ఇది ప్రస్తుతానికి రాజ్భవన్కు సంబంధించినటువంటి తాజా అప్డేట్స్. రాధిక. థ్యాంక్ యూ శ్రీనివాస్.